అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పాలక్ రైస్ రెసిపీ అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మార్నింగ్ హడావిడి లేకుండా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా స్పైసీగా బాగుంటుంది. పిల్లలకు కూడా చేసి పెట్టామంటే చక్కగా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది. ఇంకెన్ని ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. ముందుగా 4 పచ్చిమిర్చి, 2 లవంగాలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకోవాలి. ఒక 3 యాలక్కాయ యాడ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మీకు మిరియం ఒక 2 యాడ్ చేసుకోవచ్చండి. కానీ స్పైసీగా మనకు ఫ్లేవర్ తెలియడం కోసం మసాలా దినుసులు ఇంతవరకు సరిపోతుంది. ఇందులో ఒక కట్ట పాలకూర యాడ్ చేసుకొని కడిగి శుభ్రంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కకు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక డబ్బా రైస్ కూడా వండి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక 10-15 జీడిపప్పు పలుకులు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. పాలకూర మిశ్రమం ఉడుకుతుందనగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఎక్కడికక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇందులో కారం వేయాల్సిన పని లేదండి, మిర్చి యాడ్ చేసుకున్నాం కదా. ఇదంతా కూడా ఉడికి ఆయిల్ తేలుతుంది అనగా మనం ముందుగా ఒక డబ్బా రైస్ కూడా వండి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రైస్ మిశ్రమాన్ని ఈ గ్రేవీ మిశ్రమంలో యాడ్ చేసేసుకుందాం. పచ్చివాసన పోవడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత రైస్ని మనము యాడ్ చేసేసుకోవాలి. చూశారు కదా, ఇట్లా నూనె తేలాక రైస్ అంతా కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా ఫ్లేవర్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అయితే గరిటంతా కూడా స్పీడ్గా కలపకుండా ఇలా కింద నుంచి పైకి రైస్ తిరగేస్తూ పైన ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఎందుకంటే రైస్ మెత్తగా అయిపోతుంది వేడి మీద. చూశారు కదా, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేను మామూలు బియ్యంతోనే చేశానండి, బాస్మతి రైస్ కాదు. చూసారుగా, పాలక్ రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడు వేడిగా బ్రేక్ఫాస్ట్గా కూడా మనము తినేసేయచ్చు. ఇట్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్లో రెడ్ కలర్ డాట్ వస్తుందండి. అక్కడ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.